హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు సంగటి బెండకాయ బజ్జీలా చేయడం ఇష్టం ఎవరికి ఇష్టం కామెంట్ బాక్స్లో. నేను దీంట్లోకి ఎండుమిరపకాయలు 7-8 ధనియాల జీలకర్ర లైట్గా టేగిచ్చి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 100 గ్రాముల బెండకాయలు తీసుకొని కాస్త నీళ్ళు పోసి ఉడికించుకుంటూ ఉండాలి. ఇప్పుడు చల్లారిపోయినాయి కాబట్టి మిక్సీకి వేసుకునేస్తాం. ఈ చింతపండు ఇట్టు పిసికి పెట్టుకొని ఇందాక మిక్సీకి వేసుకొని ఇట్లా కచ్చాపచ్చాగా అది కూడా దాంట్లో వేసి కలుపుకోవాలి. ఎంత కారం కావాలో అంతే వేసుకోవాలి, అంతే వేయకూడదు. రుచికి తగ్గ ఉప్పు, ఉడకబెట్టుకుని బెండకాయలు కూడా దాంట్లోనే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బెండకాయలు కూడా వేసేస్తాం కాబట్టి దాన్ని నలపకూడదు, అట్టే ఉండాలి. ఇప్పుడు దీంతో కొత్తిమీద గార్నిష్ చేసుకుంటే ఒక సంగట్లోకి బెండకాయ పచ్చిపులుసు రెడీ. ఈ అన్నం కూడా ఉడికిపోయింది కాబట్టి దీంట్లో రాగిపిండి వేసుకుంటాం. అన్నంలోనే ఒక ఉప్పు వేసేసుకోవాలి, అప్పుడైతే తొందరగా కరుగుతుంది. రాగిపిండి ఎప్పుడే మధ్యలో పోసుకోవాలి, అటు ఇటు పోసుకున్నట్టు ఉంట కడుతుంది. మధ్యలోకే పోసిపెట్టి ఒక 5-10 నిమిషాలు మధ్యలో ఉడకనిచ్చుకుంటే ఇది ఇప్పుడు రాగిపిండి ఉడికిపోయింది కాబట్టి పక్కన తీసుకొని దీన్ని బాగా కలుపుకునేస్తాం. ఇదిగోండి ఫ్రెండ్స్, సంగటి కూడా రెడీ. సంగటి బెండకాయ పచ్చిపులుసు రెడీ. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.